మీ పిల్లలకి అమెరికాలో ఉద్యోగాలు తెప్పిస్తా, లేకపోతే మీ కూతుర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని అల్లులుగా తీసుకొస్తా, లేకపోతే మీరు ఫ్లాట్లు కొనేటట్టు చేస్తా. అఘోరి పెళ్లి చేసుకున్నాడు కదా, మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? అసలు తను ఒరిజినల్ అఘోరి కాదు, ఫేక్ అఘోరి. అఘోరి వ్యవస్థ కోసం అందరికీ తెలుసు. అఘోరీలు వస్త్రాలు వేసుకోరు, కారులో తిరగరు, సెల్ ఫోన్లు వాడరు, లిప్‌స్టిక్‌లు వాడరు, క్రెడిట్ కార్డులు వాడరు, సిగరెట్లు తాగరు, మనలాగా ఈ పూరీలు, చపాతీలు, బిర్యానీలు తినరు. అఘోరీలంటే వాళ్ళు బాయ్స్‌లా పుడతారు. వాళ్ళ అంగాన్ని శివునికి సమర్పించుకుంటారు. నిత్యము శివుని యొక్క ఆరాధనలోనే వాళ్ళ జీవితం ఉంటుంది. వాళ్ళు వస్త్రాలు ధరించరు. ఒళ్ళంతా విభూది పూసుకుంటారు. అలాగే శవాలు తింటారు ఆళ్ళు. ఓకేనా? నరమాంసం తింటూ బతుకుతారు. దీని అంత డిఫరెంట్ ఉందన్నమాట. పబ్లిక్‌లోకి వచ్చేసి నగ్నంగా పబ్లిక్‌ని డిస్టర్బ్ చేస్తూ, పబ్లిక్ దగ్గరికెళ్ళి మీ పిల్లలకి అమెరికాలో ఉద్యోగాలు తెప్పిస్తా, లేకపోతే మీ కూతుర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని అల్లులుగా తీసుకొస్తా, లేకపోతే మీరు ఫ్లాట్లు కొనేటట్టు చేస్తా, మీకు ఇచ్చేస్తా, అది చేస్తా అని చెప్పేసి క్షుద్ర పూజలు చేసి లక్షలు లక్షలు వాళ్ళ దగ్గర దొబ్బి జంప్ అయిపోతుంది. ఒక రోజు చూస్తే ఆంధ్రాలో ఉంటది. ఇంకో రోజు చూస్తే రాయలసీమ, ఇంకో రోజు చూస్తే తెలంగాణ, ఇంకో రోజు చూస్తే గుజరాత్, ఇంకో రోజు చూస్తే మధ్యప్రదేశ్, ఇంకో రోజు చూస్తే ఉత్తరాఖండ్, ఇంకో రోజు చూస్తే బీహార్‌లో ఉంటుందన్నమాట. కేడి అన్నమాట. ఇప్పుడు ఆడవాళ్ళని కూడా ట్రాప్ చేసి, ఆడవాళ్ళని కూడా అమ్మే కార్యక్రమం ఉన్నట్టుంది. ఆ మధ్య రాధ అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత శ్రీవర్షిణిని. శ్రీవర్షిణి ఏం పిచ్చిదే కాదు. సెలబ్రిటీ అవ్వాలని దానికి పిచ్చి అర్థమైపోతుంది దాని టాకింగ్‌లో. అగోరితో తిరిగితే కదా నాకు పబ్లిక్ అటెన్షన్ వస్తుంది. నేను సెలబ్రేట్ అయిపోతాను. నలుగురు వచ్చి సెల్ఫీలు దిగుతారని ఒక ఆలోచనతో ఆ అమ్మాయి కూడా అట్లా వెళ్ళింది. నాకు తెలిసి వీళ్ళందరినీ ఏ దుబాయ్‌లోనో, ఏ సింగపూర్‌లోనో, ఏ బ్యాంకాక్‌లోనో అమ్మేస్తదన్నమాట. హ్మ్. సో మరి ఆ అఘోరి పెళ్లి చేసిన ఎవరైతే పంతులు ఉన్నారో ఆయన ఇవన్నీ తెలిసే ఎందుకు పెళ్లి చేశారండి? వాళ్ళకి ఎంత డబ్బిచ్చింది? అక్కడ ఎంతమంది ఉన్నారు పెళ్లిలో? ముచ్చటగా ముగ్గురు కూడా లేరు చుట్టూ జనాలు. పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోవడం తప్పలేదండి. ఇప్పుడు సెక్స్ అనేది 3 రకాలు. బాయ్, గర్ల్, బాయ్ టు బాయ్‌ని గే సెక్స్ అంటారు. గర్ల్ టు గర్ల్ లెస్బియన్ అంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడంలో తప్పలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు లెస్బియన్స్ కిందే వస్తారు. ఎందుకంటే ఈ అఘోరి ఒకప్పుడు బాయ్ శ్రీనివాస్, తెలంగాణ కదా! ఆపరేషన్ చేసుకుంది. అమ్మాయిగా మారిపోయింది. ఇప్పుడు ఆ శ్రీవర్షిణిని చేసుకుందంటే ఇద్దరు లెస్బియన్స్ కింద వస్తారు. లెస్బియన్స్ మ్యారేజ్ లీగలే. మనకి 200 దేశాలు ఉంటే ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ కంట్రీస్ అన్ని కూడాను ఈ గే మ్యారేజెస్ కి, లెస్బియన్ మ్యారేజెస్ కి లీగల్ గా ఇచ్చేసింది. మన ఇండియా తప్ప. కానీ లెస్బియన్స్ మ్యారేజ్ పక్కన పెడితే అఘోరి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆమె అసలు అఘోరియే కాదు కదా! అఘోరీలు వివాహం చేసుకోరు, వస్త్రాలు ధరించరు, కారులో తిరగరు, చికెన్ బిర్యానీ తింటాము. అఘోరి కాదు. కేవలం పబ్లిక్ అటెన్షన్ కోసమే పబ్లిక్ లో వచ్చింది. అంతకుమించి ఏం లేదు. ఈ మీద ఆల్రెడీ కేసు అయిందంట కదా! ఎవరో పెట్టారంట 10 లక్షలు. యోని పూజ చేస్తానని చెప్పి నీకు గర్భం అంతా వస్తుంది, పిల్లలు పుడతారని ఎవరి దగ్గర 10 లక్షలు తీసుకొని జంప్ అయిందంట. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో కేసు పెట్టారు. త్వరలో అరెస్ట్ అవుతుందని నేను కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. 2 గవర్నమెంట్స్ కూడా ఇక్కడ ఆంధ్ర అవ్వచ్చు, అక్కడ తెలంగాణ కావచ్చు, యాక్షన్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అఘోరి హెస్ బికమ్ ఎ వెరీ బిగ్ డిస్టర్బెన్స్ టు ద పబ్లిక్. అది ఖచ్చితంగా అయితే తప్పే అన్న. ఎందుకంటే ఇప్పుడు సనాతన ధర్మం నమ్ముకునే శివుని ఆజ్ఞలో ఉంటూ ఎంతో పెద్ద పెద్ద మన మన దేవాలయాలు పూజించే మన శివుణ్ణి ఉండే అఘోరీలు కాబట్టి ఇట్లా సమాజంలో ఇప్పుడే నాగలోకాల నుంచి దేవత వచ్చిన అని చెప్పి మొన్న ఓ లేడీ ఫేమస్ అయినట్లు ఇప్పుడు అఘోరి పేరుతో ఆమె ట్రాన్స్ లో కన్వర్ట్ అయ్యి కూడా ఏదైతే తప్పే అన్న ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడము, ఆ అమ్మాయిని వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ నుంచి దూరం చేసి తీసుకొని పోయి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కూడా రోడ్ మీదకి వచ్చి ఇప్పుడు బాధపడుతున్నారు కదా. ఈయన చేసే పనికి మిగతా అఘోరీలందరూ పైన కూడా ఒక బ్లాక్ మార్క్ అనేది ఏర్పడుతుంది అన్న. ఇది అందరూ ఇనిషియేట్ తీసుకోవాలి. అంటే అఘోరీలు కానీ ఎవరైతే ట్రాన్స్ కమ్యూనిటీ ఉంటుందో వాళ్ళు కానీ వాళ్ళందరూ ఇనిషియేట్ తీసుకునేసి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి గట్టిగా ఆ అఘోరికి ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఈయన ఏలూరి శ్రీనివాసు ఏదో ఈయన పేరు, ఆ ఆయన పేరు మార్చుకొని ఇప్పుడు అఘోరి అవతారాలు, ఆ ఆ, మన కార్ తెలిస్తే సిగరెట్ ప్యాక్లు, ఆ కార్ డోర్ దగ్గర అవేవి బడ్వైజర్ బీర్లు అవి అఘోర్ అనే పేరుతో ఇవన్నీ ముసుగులో ఏం కావాల్సి అది చేస్తున్నాడు. ఖచ్చితంగా అయితే ఒక అఘోరి కమ్యూనిటీ కానీ ట్రాన్స్ కమ్యూనిటీ కానీ పక్కగా ఒక ఇనిషియేట్ తీసుకునేసి ఈయన ఏదో ఒకటి అయితే చేసి పడేయాలి. పేరన్న మార్పేయాలి. ఆ అఘోరి అంటే ఇప్పుడు ఆ అఘోరి వేషం ఉండే ఆ అఘోరి వేషం అన్న తీపియాలి. లేదంటే మాత్రం ఆ అమ్మాయినన్నా వదులుకొని శివుని భక్తిగా అట్లన్నా ఉండాలి. ఆ అమ్మాయినన్నా వదిలిపెట్టాలి. అది ఇది ఈ అమ్మాయి కాదు, ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని కూడా లా చదివిన అమ్మాయి కూడా ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఆ న్యూసెన్స్ కేసు కూడా ఉంది కాబట్టి ఎవరో ఒకరు గట్టిగా మాట్లాడాలి. సో మరి వాళ్ళ పెళ్లి చేసిన పంతులకి ఆ మాత్రం తెలియదా? అంటే వాళ్ళ పెళ్లి చేయడం, వాళ్ళ అఘోరి పెళ్లి చేసుకోరు అని చెప్పేసి ఆయన ఏ విధంగా పెళ్లి చేసుకోవాలి?
అంటే ఇప్పుడు అది మనం రెండు రకాలుగా ఆలోచించాల్సి ఉంటది అన్న. ఎందుకంటే మన పూజారికి కూడా డబ్బులు ఇచ్చి, లేకపోతే బ్లాక్ మ్యాజిక్, ఇప్పుడు ఫస్ట్ అమ్మాయిని కూడా బ్లాక్ మ్యాజిక్ చేపిస్తా, నీకు పిల్లలు పుట్టిస్తా, బ్లాక్ మ్యాజిక్ చేపిస్తా, డబ్బులు అది ఇది అని చెప్పేసి హరాస్మెంట్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పూజారి మీద కూడా చేసిండొచ్చు, లోపల వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కాబట్టి అది చేయడం అయితే చేసిండ్రు. కానీ ఆ అమ్మాయిని తీసుకొని పోయి ఇంకొక అమ్మాయిని చేసుకొని ఆయన అఘోరి వేషంలో ఉండి ఇవన్నీ లోపల ముసుగులో ఇవి సిగరెట్ తాగడము, బడ్వైజర్ బీర్లు తాగడము, పాన్స్ పౌడర్ రాసుకోవడము, ఇవన్నీ చేయడం అనేది కొంతవరకు తప్పు. పర్ఫెక్ట్ ఉంటే నువ్వు శివుని భక్తుగా అఘోరిగానన్నా ఉండి అదే అట్లే కంటిన్యూ అయ్యి భక్తురాలుగా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఆ అమ్మాయిని వదిలిపెట్టు. ఇట్లాంటి అమ్మాయిలను నార్త్ లో, యూపీలో, మన వారణాసి అట్లాంటి అక్కడ ఎన్ని స్కాములు చేసి డబ్బులు తీసుకునేసి ఎంతమంది అమ్మాయిలని ఇట్లా మోసం చేసింటారు అనేది కూడా బయటికి రావాల్సింది ఉంది. ఖచ్చితంగా అయితే వస్తుంది అది కూడా. లేడీ అఘోరి లేడీని చేసుకోవడం అనేది అమెరికాలో ఎక్కడో మన ఇది ఇండియన్ ఉమెన్ లీగ్ కూడా జరిగింది. అక్కడ మన ఆస్ట్రేలియా కెప్టెన్ కూడా ఒక అమ్మాయిని చేసుకున్నారు. కానీ మీడియా అంత ఇంట్రెస్ట్ చూపిలేదు. కానీ మన మీడియానే ఎందుకో ఒక అఘోరి చుట్టూ తిరిగి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ, ఏయు భూములు అంట, ఏవేవో ఉన్నాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో చూడండి, అందుకే ఎండ కాస్తున్నా వర్షం పడింది మధ్యాహ్నం, ఇలాంటివన్నీ ఫోకస్ చేస్తున్నారనే. ఎందుకంటే ప్రకృతి కూడా విమర్శిస్తుంది, ఇలా లేడీ పెళ్లి చేసుకోవడం వల్లే మధ్యాహ్నం సనత్ నగర్ లో ఎండ ఉంది, బంజారా హిల్స్ లో వర్షం పడుతుంది. అంటే ఇదే కదా ప్రకృతి చూపిస్తుంది. ఇప్పుడు త్వరలో భూకంపం కూడా రాబోతుంది. దీనికి ఎందుకంటే మన ప్రకృతి విదూరంగా ఎవరైనా ప్రయత్నిస్తే ప్రకృతి హెచ్చరిస్తుందని. ఇప్పుడు ఎన్ని కోట్లు వేసినా ఆడ మగ కలిసి ఉంటేనే అందం, మగ కలిసి ఉంటే ఆడ కలిసి ఉంటే గలీజ్ అంటారు దాన్ని. ఇప్పుడు ప్రకృతి కూడా ఇంత చెప్తున్నారు కాబట్టి నిజంగా నేను విమర్శిస్తా. ఆయన నిజంగా మగాడు అయితే ఓకే, మళ్ళీ అఘోరి ఆడపిల్ల చేసుకున్నారు అంటే అది కంపల్సరీ అమెరికాలో అక్కడ చట్టాలు ఉన్నాయి. మన స్వరలింగా అనేది చట్టం ఇక్కడ కూడా ఉంది. కానీ ప్రకృతికి విరుద్ధంగా ఏ పని చేసినా అది చాలా తప్పనేది నా అభిప్రాయం అండి. అఘోరి అంటేనే బ్రహ్మచారి. వాళ్ళు అఘోరీస్ ఎంతో రియల్ అఘోరి అని చెప్పుకునే వాళ్ళకి ఒక మచ్చ అన్నట్టు. ఎందుకంటే మన అఘోరీస్ అంటే వాళ్ళు మొత్తం ఫ్యామిలీని ఇచ్చిపెట్టేసి కఠోరమైన దీక్షలో, కఠోరమైన శివుని ఆజ్ఞలో ఉంటారు. ఇలా ప్రేమ లవ్ అని ఏ అఘోరి చేయలేదు. ఒక బాబా ఆల్రెడీ చేశారు, ఆయన ఏదో స్వయంగా రాజ్యం పెట్టుకున్నారు. మన రజిత గారు వినింటారు కదా, సినిమా హీరోయిన్, అలాగే స్టోరీ జరుగుతుంది వీళ్ళది కూడా. కానీ ఓన్లీ మీడియా ఫోకస్ ఎక్కువ అయిందేమో, అది లైట్ గా తీసుకుంటే ఇంకా మంచిదేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు అఘోరి అనేది లింగ మార్పిడి చేసుకోవడం అనేది కరెక్ట్ అని అంటారు. అఘోరి అంటేనే నేను చెప్తున్నా కదా, అఘోరి అంటేనే ఒక పవిత్రమైన ఆమె లింగ మార్పిడి చేసుకొని అఘోరి అవ్వడానికి శరీరం మీద ఎలాంటి వ్యామోహం అనేది ఉండకూడదు. అవును, వాళ్ళ తల్లిదండ్రులే చెప్పారు కదా ఆయన పక్క మగాడు, అలా ఎందుకు చేసుకున్నాడో తెలియదు, మాకు సంబంధం లేదని తల్లిదండ్రులే పట్టించుకున్నప్పుడు మీడియా కూడా పట్టించుకోకపోతేనే బాగుంటుందని నా అభిప్రాయం.